చాలా రకాల మొండి వ్యాధులకి ఇంకా అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత హోమియోలో అయితేనే దీనికి క్యూర్ ఉంటుంది, దీనికి కంప్లీట్ క్యూర్ అవుతుంది అని నమ్మి చాలామంది వస్తూ ఉంటారు ఫైనల్ స్టేజ్లో. సో అలాంటి టిపికల్ వ్యాధులు ఏమైనా ఉన్నాయా? ఇంక దీనికి హోమియోనే కరెక్ట్ అని అనిపించేది ఏమైనా ఉంటుందా? అట్లా ఫస్ట్ పాయింట్ అలా చెప్పడం కష్టం. ఓకే. ఎందుకంటే సాధారణంగా మాకు వచ్చే క్రానిక్ డిసీజ్ పేషెంట్స్ 95% ఆఫ్ దెమ్ చాలా వాడి మా దగ్గరికి వస్తారు. క్రానిక్ డిసీజెస్ ఏదైనా కూడా ఎవరో చెప్తారు, మా వాళ్ళు చెప్పారు అక్కడ తగ్గింది ఇక్కడ తగ్గిందని. అలా చాలా వ్యాధులు ఉంటాయి. అంటే డిస్క్ ప్రాబ్లం పేషెంట్స్ ఉండొచ్చు, ఆస్తమా పేషెంట్స్ ఉండొచ్చు, నేసో రెస్పిరేటరీ అలర్జీ పేషెంట్స్ ఉండొచ్చు. ఇట్లా చాలామంది ఉంటారు. ఇప్పుడు మేము రీసెంట్గా ట్రీట్ చేస్తున్నది HIV AIDS పేషెంట్స్ వేల కొద్ది. మా కాలేజీలో నేనే స్టార్ట్ చేశాను. మేము ఒక రీసెర్చ్ చేసాము HIV మీద. ఆ రీసెర్చ్కు పర్యవసానంగా మేము తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే మా JSPS కాలేజీలో ఒక స్పెషల్ OP స్టార్ట్ చేశాను నేను ఉన్నప్పుడు. సో ఇప్పుడు 58,000 మంది కన్నా ఎక్కువ మంది రిజిస్టర్ అయ్యి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంకే సిస్టంలో కూడా అంత హాయిగా అంత బెటర్గా ట్రీట్మెంట్ ఉందని నేను నమ్మను. అలా చాలా వ్యాధులు ఉంటాయి. అలా అని ఒక మెడికల్ సేయింగ్ ఉంది, నో సిస్టమ్ యాజ్ ఎ పెనాషియా. ఏ సిస్టమ్ కూడా నేను ఖచ్చితంగా ఈ వ్యాధిని 100% పేషెంట్స్లో క్యూర్ చేయగలనని ఏదీ చెప్పలేదు. ప్రతిదానికి ఒక స్కోపు, ఒక లిమిటేషను పేషెంట్ బట్టి, డిసీజ్ బట్టి, కండిషన్ బట్టి ఉంటుంది. అలా అందుకని ఇలా పేర్లు చెప్పడం, ఇలా డిసీజులు చెప్పడం, ఇది క్యూర్ అవుతుందని చెప్పడం కరెక్ట్ కాదు. కానీ దీనికి నేను ఎగ్జాంపుల్ డాక్టర్, నేను థైరాయిడ్తో సఫర్ అయ్యాను. సో నాకు సజెస్ట్ చేశారు హోమియోపతి అయితే కంప్లీట్ క్యూర్ అవుతుంది, ఒక లాంగ్ రన్లో తగ్గినా కూడా తగ్గితే ఇక మళ్ళీ తిరిగి రాదు అనేది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. థైరాయిడ్ నాకు కంప్లీట్గా తగ్గిపోయింది. 4 years తర్వాత నేను టెస్ట్ చేయించుకుంటే థైరాయిడ్ లేదు ఇప్పుడు నాకు. అలా చాలామంది థైరాయిడ్ పేషెంట్స్ ఉన్నారు మా దగ్గర. ఏ ఎండోక్రైనాలజిస్ట్ ఒప్పుకోడు. మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. ఎవరో ఒప్పుకోవాల్సిన అవసరం లేదనుకోండి, పేషెంట్లకు ఆపేసాం. అలా చాలామంది ఉన్నారు. మీరు చెప్పింది, నేను చెప్పింది ఏంటంటే ఇన్ జనరల్గా ఇలా అని చెప్పలేము. ఇప్పుడు ఉదాహరణకు డిస్క్ ప్రాబ్లం పేషెంట్స్, డిస్క్ ప్రాబ్లం కొంతమంది సెలబ్రిటీస్, నేను పేర్లు తీసుకోను కానీ వాళ్ళు దే ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ ఆఫ్టర్ ట్రీట్మెంట్. ఒక డిస్క్ పేషెంటు మందు ట్రీట్మెంట్ అయిపోయాక టెన్నిస్ ఆడుతున్నాడు ఎలా అవుతుంది అని అది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్సే. మాదేమో హోమియోపతి ల్యాబ్ ఉండదు. వాళ్ళు తీసుకున్న MRI రిపోర్ట్లోనే దాన్ని బట్టే మంది ఇచ్చేసి తగ్గిపోయింది. దే ఆర్ ప్లేయింగ్ టెన్నిస్. అందులో వచ్చిన పూర్తి మార్పులు, పెథాలజీ పూర్తి రివర్స్ అవ్వవు. ఇందులో ఇదొక కూడా పాయింట్ లెక్క చూసుకోవాలి, అది ఉంటుంది. అలానే ఇంతకుముందు నేను చెప్పిన HIV అనుకోండి, HIV బికమ్స్ దట్ వైరల్ లోడ్ బికమ్స్ 0. CD4 విల్ బి అబౌవ్ 500, 600. ఇది మా ట్రీట్మెంట్ మొదలుపెట్టాక నేను వేల కొద్ది పేషెంట్లలో చూపించగలను. అలా ఉంటుంది స్ట్రెంగ్త్. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది ప్రతి సిస్టమ్కు. అందుకని నేను ఈ డిస్క్ పేషెంట్ను 100% నేను క్యూర్ చేస్తాను అని గర్వంగా చెప్పుకోలేను. చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పగలం అంతే. అది అంతవరకు. ఎందుకంటే ఇలా అనడం కరెక్ట్ కాదు. ఒక ఎడ్యుకేటెడ్, క్వాలిఫైడ్, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ని, నేను నేషనల్ కమిషన్ ఆఫ్ హోమియోపతిలో కూడా నేను మెంబర్ను, మేము ఇలా స్టేట్మెంట్లు ఇలా ఇవ్వలేము, మేమే చేస్తాము. డాక్టర్ మీ ట్రీట్మెంట్ మాట్లాడుతుంది, ట్రీట్మెంట్ మాట్లాడాలి, మేము మాట్లాడకూడదు. మీరు ఇప్పుడు చెప్తే మీకు ఎంతైనా హక్కు ఉంది, మీరు ఏమైనా చెప్పొచ్చు. మేము చెప్పడానికి కొంచెం లిమిటేషన్. కానీ నేను చాలా భయపడ్డా. థైరాయిడ్ అంటే తగ్గదు, ఇది లైఫ్ లాంగ్ వాడాల్సిందే అన్నప్పుడు నేను భయపడ్డాను. నాకు హోమియోలో క్యూర్ అయింది. దట్స్ వై ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను. అలా చాలామంది ఉన్నారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు అన్నారు ఆస్తమా పేషెంట్స్, ఆ ఇన్హేలర్ లేకుంటే నేను బతకలేను, నేను చనిపోతాను అని అన్న వాళ్ళను, ఆస్తమా పేషెంట్లను ట్రీట్ చేసి వాళ్ళు చార్ధామ్ యాత్ర కూడా పోయి వచ్చారు. వాళ్ళకి అది హయ్యెస్ట్ లెక్క. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ ఉండదు లెవెల్. వాళ్ళకి మందులు ఇచ్చి ఈ మందు తీసుకొని వెళ్ళండి అని. కొంతమంది ఆర్థరైటిస్ పేషెంట్స్, వాళ్ళకి అలా అని అందరినీ క్యూర్ చేయలేము. వాళ్ళకి బాగా హాయిగా మెట్లెక్కి పనులు చేసుకోవడం అలా జరుగుతుంటుంది. అయితే ఒక్కొక్క కేసుకు, ఒక్కొక్క పేషెంట్కి దాని లక్షణాలను బట్టి వాళ్ళకు క్యూర్ అవుతుంది. క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు, కాని వాళ్ళు ఉన్నారు. మా దగ్గరే కాదు, వేరే సిస్టమ్స్లో కూడా అలానే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు డిసీజెస్ గురించి అయిపోయింది. హెయిర్ ఫాల్ డాక్టర్, హెయిర్ ఫాల్కి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందో హోమియోలో? అంటే హెయిర్ ఫాల్ తగ్గటం, మంచి గ్రోత్ రావడం. ఒక చిన్న పాయింట్ చెప్తాను.
ఇప్పుడు హోమియోపతిలో బజ్వర్డ్ లేటెస్ట్ ఈజ్ కాస్మెటాలజీ, ట్రైకాలజీ. ఇప్పుడు మా దాంట్లో కొంతమంది స్పెషలిస్టులు వచ్చారు. ఓకే. ఉదాహరణకు నా స్టూడెంటు, నా ఫ్రెండ్ వైఫ్, మా గ్లోబల్ హోమియోపతి ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబరు, షీఈస్ ఫ్రమ్ త్రివేంద్రం. ఆమె షీ హ్యాస్ డన్ సమ్ సర్టిఫికేట్ కోర్స్. ఆమె ఎస్టాబ్లిష్ చేసింది ఒక క్లినిక్. రీసెంట్గా మేము హోమియో విజ్ఞాన సమ్మేళనాన్ని ఒక సిరీస్ చేస్తున్నాం విజ్ఞాన్ భారతితో కలిసి. దాని 6th పార్ట్ పూణేలో రీసెంట్గా చేశాం. ఆ దాంట్లో ఆమె యొక్క కేసెస్ ప్రజెంట్ చేసింది. హెయిర్ ఫాల్ ఇలా ఉంటే ఇలా మందిస్తే హోమియోపతి 100% హోమియోపతి, ఇలా అయింది, ఇలా జరిగింది అని. మా దగ్గర చాలామంది ఉన్నారు, కానీ అందరు పేషెంట్స్తో కలిపి చేసిన పేషెంట్స్. కానీ ఆవిడ ఎక్స్క్లూజివ్లీ వాళ్ళతో చేస్తుంటుంది. నేను మీకు ఆ అమ్మాయిది డాక్టర్ జ్యోతిది ఫోన్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి, పర్ఫెక్ట్ అవుతుంది. ఓకే. హోమియోపతిలో కూడా కాస్మెటాలజీ ఇట్లా డిఫరెంట్ ఇప్పుడు వస్తుంది. కాస్మెటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అని ఇప్పుడు బ్రాంచ్లు అవి వస్తున్నాయి. వాళ్ళు దాంట్లో బాగా ఫ్లరిష్ అవుతున్నారు. వాళ్ళు చాలా బాగా, అంటే బ్లెమిషెస్ ఉంటాయి, మచ్చలు ఉంటాయి, మోల్స్ ఉంటాయి, తర్వాత విటిలిగో ప్యాచెస్ ఉంటాయి, తర్వాత హెయిర్ అలోపేషియా ఏరియేటా అని ఇక్కడ చిన్న పెయిన్ కొరికింది అంటారు, అవి లాస్ అవుతుంటుంది. అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఇటువంటి చాలా ఉంటాయి. కాస్మెటాలజీ, ఇదే కాస్మెటాలజీ వదిలేయండి అంటే మనం ఇక్కడ కూర్చొని నేను ఇప్పుడు 63 ఏళ్ళకి ఏదని చెప్పొచ్చు. కానీ ఆ యంగ్ ఏజ్లో అవన్నీ దే కౌంట్ ఎ లాట్. వాళ్ళన్నిటికీ ఇంపార్టెన్స్. కాబట్టి వాళ్లకు తగ్గట్టుగా ఈ స్పెషలిస్టులు దే ఆర్ వర్కింగ్ అవుట్, దే ఆర్ హైలీ సక్సెస్ఫుల్. ఇప్పుడు ఆవిడ నేను చెప్పినట్టు ఒక ½ an hour ప్రజెంటేషన్లో ఒక 15 కేసెస్ చూపించింది, అలా ఎక్స్క్లూజివ్లీ, అంటే విత్ ఫొటోస్. గ్రేట్. యూ హ్యావ్ టు సీ టు బిలీవ్ ఇట్. ఓకే. దీనికి ఇంటేక్ మెడిసిన్ ఏమైనా ఉంటుందా? ఇంటేకే ఉంటుంది, మెయిన్గా అప్లై చేసేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే. అప్లై చేయటం కూడా చేస్తారా? అంటే కోకోనట్ ఆయిల్ని మెడికేట్ చేసి ఇవ్వచ్చు, లేక హోమియోపతిలో కూడా ఆర్నికా, జాబరాండి హెయిర్ ఆయిల్స్ కూడా దొరుకుతాయి, అవి కూడా వాడతారు. అయితే బేసిక్గా ఏంటంటే మీకు హెయిర్ ఫాల్ కావడానికి కారణం ఏంటి మొదలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది మీకు. థైరాయిడ్ ప్రాబ్లంలో వన్ ఆఫ్ ద కామనెస్ట్ ప్రజెంటేషన్స్ ఈజ్ హెయిర్ ఫాల్. స్ట్రెస్ ఉందనుకోండి, అది కూడా మీకు ఒక కామనెస్ట్ కాజ్. తర్వాత పొల్యూషన్, హైదరాబాద్ లాంటి సిటీలో మీరు రోజు అప్ అండ్ డౌన్ తిరుగుతున్నారు అనుకోండి, ఆ పొల్యూషన్ వలన కూడా అవుతుంటుంది. మీ న్యూట్రిషన్ సరిగా లేదు, మీరు ఆడవాళ్ళు, మీరు యంగ్, మీకు న్యూట్రిషన్ మీద ఏం చేస్తారంటే మీరు లావ్ ఎక్కొద్దు అని చాలా కంట్రోల్ చేస్తారు డైట్ని. అప్పుడు కరెక్ట్ ఇంటేక్ ఉండదు, ప్రోటీన్స్, హెయిర్ ఫాలికల్కి స్ట్రెంత్ ఉండదు, హెయిర్ ఫాల్ వస్తుంటుంది. సో ఇవి నేను కొన్ని కారణాలు చెప్పాను, ఇలా చాలా కారణాలు ఉంటాయి. ఇవి రెగ్యులర్ కారణాలే కదా. హోమియోపతిలో చాలా ట్రై చేసి అలసిపోయిన మహిళలు హోమియోపతి వైపు చూడడానికి తప్పకుండా ఉంటుంది. వాళ్ళకి చాలా మందికి మంది ఇచ్చిన వాళ్ళము, వాళ్ళకు చాలా మందికి బెనిఫిట్ అయ్యి అలా ఉంటుంది. మీరు రండి, మీకు మంది ఇస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ.